హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే జ్యూసీ జ్యూసీ క్యారెట్ హల్వా. ఈ రాఖీ పండగకి ఎప్పుడు బయట తీసుకొచ్చినవే కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా క్యారెట్ హల్వా అనేది చేసి పెట్టండి. మీ బ్రదర్ ఫిదా అయిపోవాల్సింది, అంత రుచిగా ఉంటుంది. తినే కొద్దీ కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది. ముందుగా ఇలా ఒక పావు కిలో వరకు క్యారెట్లు అనేది తీసుకోండి. తీసుకొని ఈ పైన దలసరగా ఉన్న ఈ పొట్టు మొత్తాన్ని కూడా పల్చగా తీసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా కాదు. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మనకి ఇలా పైన పొట్టంతా కూడా ఇలా స్లైసర్ పెట్టేసి లైట్గా తీయండి. మరీ ఎక్కువ తిక్కుగా అవసరం లేదు, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నిటిని కూడా ఇలాగే తీసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని క్యారెట్లు తురుముకోవడానికి ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట స్లైసర్లు అనేవి. ఈ స్లైసర్ తీసుకుని చక్కగా ఈ క్యారెట్స్ ని మొత్తాన్ని కూడా ఇలా చక్కగా తురిమేయండి. చాలా ఈజీగా మనకి తురుము అనేది రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం అన్నిటిని కూడా మనం ఇలాగే తురుముకోవాలి. మనం మిక్సీలో వేసి పట్టడం వల్ల ఏంటంటే అది మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది, మనకి తినడానికి అంత టేస్ట్ గా ఉండదు అనమాట. ఇలా తురుముకున్నారంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు, చాలా హెల్దీ కూడా. ఇంకోండి మనకి తురుము అనేది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని చూసారా ఎంత పల్చగా వచ్చిందో. అదే మనం మిక్సీ పట్టామంటే వాటర్గా మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. వాటర్ సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అలా మిక్సీ పడితే అస్సలు టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు తురుముకున్న ఈ క్యారెట్ ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాం. ఈ బౌల్ కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. నేనైతే జీడిపప్పు వచ్చేసి 1 కప్పు వరకు ఇందులో వేసుకున్నాను అనమాట. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. వీటిని కొంచెం దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. చున్ని ఇలా వేగితే చాలన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా తురుము పక్కన పెట్టుకున్న ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోయి మనకి చక్కగా ఇది మొత్తం పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఈ క్యారెట్ అనేది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడు క్యారెట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి మనకి సువాసన అనేది చాలా బాగుంటుంది. చూడండి మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయింది చూసారా, ఇలా రావాలన్నమాట. ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు చిక్కటి పాలు, కాచి చల్లార్చిన పాలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోండి. మనం 2 కప్పుల క్యారెట్ తురుము తీసుకుంటే 1 కప్పు వరకు పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా చిక్కటి పాలు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత చక్కగా ఈ పాలు అనేవి ఎగురుకుంటూ మనకి అందులో కోవాలాగా క్రీమ్ అనేది తయారవుతుంది అనమాట. ఈ క్యారెట్కి చక్కగా పడుతుంది. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంకో చూడండి క్యారెట్ మొత్తం కూడా ఇలా దగ్గరికి వచ్చేసి మనకి పాలన్నీ కూడా చక్కగా ఎగిరిపోతాయి అనమాట. చూసారా ఇలా ఎగిరిపోయి మనకి ఇలా దగ్గరికి వచ్చేయాలన్నమాట. క్యారెట్ మొత్తం కూడా ఇలా వచ్చిన తర్వాత షుగర్ వచ్చేసి మనం 2 కప్పుల క్యారెట్ తురుము తీసుకుంటే 1 చిన్న కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదా మీకు షుగర్ అనేది తక్కువ తినేవారైతే ఇందులో హాఫ్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు మాకు కరెక్ట్గా మేము మంచిగానే తింటాము సరిపడా అనుకునే వారికి ఈ కప్పు వరకు వేసుకుంటే మనకి కరెక్ట్ షుగర్ అనేది సరిపోతుంది. ఈ షుగర్ వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఈ షుగర్ మెల్ట్ అవుతుంది చూడండి, ఇలా మెల్ట్ అవుతుంది అనమాట. ఇలా మెల్ట్ అయ్యి ఈ క్యారెట్ పాలు ప్లస్ మనకి ఈ షుగర్ మొత్తం కూడా చక్కగా ఇలా దగ్గరికి వచ్చేసి మనకి జ్యూసీగా రెడీ అయిపోతుంది అనమాట. ఇందులోనే ఫుడ్ కలర్ వచ్చేసి రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను, చిటికెడంతా. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని లాస్ట్గా మనకి క్యారెట్ అనేది కుక్ అయిందో లేదో ఒకసారి చేత్తో ఇలాగా కొంచెం తీసుకొని నలిపి చూడండి. మనకి క్యారెట్ అనేది ఇలా చక్కగా మెత్తగా నలిగిపోయిందంటే మనకి చక్కగా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇందులోనే లాస్ట్గా నెయ్యి అనేది 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి కలిపి దింపి చల్లారనిచ్చిన తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మి క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు బయట తీసుకొచ్చినవే కాకుండా ఇంట్లో ఇలాగా జ్యూసీగా క్యారెట్ హల్వా అనేది చేసి పెట్టారంటే ఈ రాఖీ పండగకి
మీ బ్రదర్ ఫిదా అయిపోవాల్సింది. అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పులను కూడా ఇలా లాస్ట్గా డెకరేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.